Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. So that's it. Airport lo drop china. I'm fine, Mickey. Sure. Sure. సేనాపతి ఈ రెస్టారెంట్ నాదే. ఆ అమ్మాయితో ఎందుకు విడిపోయావు? ఏంటి ప్రాబ్లం? అది నా పర్సనల్ మ్యాటర్. తను బాగుంది కదా. తను ఇండియా వెళ్ళిపోతుంది. అయితే అమ్మాయి పక్కన ఉన్నంతసేపే మంది. స్ట్రీట్ దాటితేనే గ్యారంటీ లేదు, సముద్రం దాటి వెళ్ళిపోతుంది. కనీసం వెళ్ళి సెంట్ ఆఫ్ ఇవ్వు. తను నాకు చాలా క్లియర్గా చెప్పింది రావద్దు నుంచి. అందుకే వెళ్ళట్లేదు. తెలుగులో ఒక ఫేమస్ పాట ఉంది తెలుసా? ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. నా కారు రిపేర్లో ఉంది. నా ఫ్రెండ్స్ కారు, నాతో పాటు నాకు తెలిసిన వాళ్ళు అందరి కార్లు రిపేర్కి వచ్చింది. కానీ నా కార్ కండిషన్లోనే ఉంది. మీకు ఈ హోటల్తో పాటు ఫెవికాల్ డీలర్షిప్ కూడా ఉందా? వాట్? జిడ్డులో అతుక్కుపోతుంటేను. Take care of yourself. Mickey! నాకు తెలుసు నువ్వు వస్తావని. నువ్వు రాకపోతే ఇండియా వెళ్ళేదాకా ఫ్లైట్లో ఇలా కూర్చునేదాన్ని. Mira, one moment please. ఓ గాడ్, I'll just come back. తీసుకో తీసుకో. సర్జీ నాకు ఇలాంటి అలవాట్లేదు సర్జీ. ఎప్పుడూ ముద్దులు పెట్టేసుకోవడమే కాదు, కొంచెం ఇలా సున్నితమైనవి కూడా ట్రై చేయి. Yeah, I'll just get there. Wow! నాకేనా? Oh, thank you. ఎందుకు అంకుల్ ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడడం అంత స్పెషల్గా ఉంటుంది? I don't know what it is. చాలా చిన్న ప్రశ్న పెద్ద కథ మొదలుపెట్టి. అదే మిడి వేసుకుని స్లో మోషన్ మీ కళ్ళ ముందు పరిగెడుతుంది.
పోనీ శారీలో అమ్మాయి కాదు, అబ్బాయి. సర్జీ మీలో ఈ యాంగిల్ ఉందో నాకు తెలియదు సర్జీ. అట్స్ ఓకే. పార్ట్నర్ అయితే మ్యాటర్ ఆఫ్ పర్సనల్ చాయిస్. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, రెండింటికి మధ్యలో ఆగిపోవచ్చు. హే, అది కాదు. సారీ సర్జీ. హీఈస్ మై ఫ్రెండ్ అర్జున్ పాల్వాయ్. మీరిద్దరూ సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటారు. ఒక ఆడపిల్లకి సెండ్ ఆఫ్ ఇవ్వడంలో ఇంత స్టైల్ ఉంటుందా అనిపించేది. ఏం చేసాడండి? పర్సనల్ మ్యాటర్. ఆహా, మా పర్సనల్ మ్యాటర్లో మీరు కార్లు వేసుకుని దూసుకొచ్చేయండి, కానీ మేము మాత్రం మిమ్మల్ని ఏం అడగకూడదు. వాడు నా ఫ్రెండ్ అయ్యా, వాడి లైఫ్ నేను ఎలా చెప్పను? నో. సర్జీ, నాకు సిగ్గు లజ్జ లేదు, మీకు లేదని నేను రాత్రి నాకు అర్థమైపోయింది. మన ఇద్దరం రెండు కెప్టెన్ జెంట్లమెన్లో కాకుండా మన ఊళ్ళో రచ్చబండ మీద కూర్చొని ఎలా మాట్లాడుకుంటారు? అలా మాట్లాడుకుందాం సర్జీ. కామన్ సర్జీ. దాదాపు 30 ఏళ్ల క్రితం వారణాసి. మనుషులు మాట్లాడుకోవడానికి అడ్డంగా టీవీలు, మొబైల్ ఫోన్లు లేని రోజులు. న్యూస్ పేపర్స్ కూడా సెన్సార్ అవుతున్న రోజులు. సఫకేషన్గా ఉండేది. మా కాలేజ్ బయట జయప్రకాష్ నాయుడికి మద్దతుగా ర్యాలీ జరుగుతోంది. ఫస్ట్ టైం అప్పుడే చూశాను. నాకిప్పటికీ గుర్తుంది. యుద్ధంలో అవతల వాణ్ణి గెలిచే ముందు వీరుడు ఎలా ఉంటాడో వాడు సరిగ్గా అలా ఉన్నాడు. अबे हटो तुम्हारी मैया की, छोड़ दो हमारा डंडा, नहीं तो घुसेड़ देंगे अंदर. కొట్టు, చచ్చిపోయేలా కొట్టు. దెబ్బతించిన వాడి కళ్ళలో చూస్తూ ఇలా కొట్టు, 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 ఇలా కొట్టు. చెయ్యి వణక్కుండా రెప్ప వాల్చకుండా. Quite a tough guy, eh? Quite a tough guy, man.
దేశం కాలం అన్నింటికీ అతీతంగా ఉండే భాష భయం. అది మాకే కాదు మీకు ఉంటుంది. కొడితే అరుస్తాం, బూట్లతో తొక్కితే భరిస్తాం, బానెట్లతో పొడిస్తే నరికి నడి రోడ్డు మీద పడేస్తాం. నీకు నీ పై వాళ్ళకి వాళ్ళ పై వాళ్ళకు కూడా చెప్తున్నాం, గీత దాటొద్దు, చెరిపేస్తాం. హక్కుల్ని కాల రాయొద్దు, తొక్కేస్తాం. పోలీసు వాళ్ళు అంత తేలిగ్గా వదలరేమో. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వాడు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. ఎవరో చూసి బుక్స్ ఇచ్చారు. పేరేంటి? సేనాపతి. నీ పేరు కాదు, అమ్మాయి పేరు. వసుమతి. వసుమతి. వసుమతి, quite a classical name, eh? Vaijantimala, Madhubala, like that Mishia. Classical dancer, man. ముందు రిక్షా, వెనక వాడి బుల్లెట్. ఈ తంతు వారం 10 రోజులు సాగింది. ఆమెను క్లాస్కి తీసుకెళ్లడం, వెనక్కు తీసుకురావడం. వాళ్ళని చూడడం ఖర్చు లేని వినోదం. గంటకో టీ చెప్తే చాలు, ముప్పావులా ఉంటే సరిపోతుంది. సార్ టీ. ఒకటి. నలుగురికి ఒకటే టీ. ఆ రోజు వసుమతి డాన్స్ క్లాస్కి రాలేదు. అందరం అక్కడ సమావేశమయ్యాం. హిట్లర్ ఆఫీసులో పోలాండ్ మీద యుద్ధం ప్రకటించే ముందు కూడా అంత సైలెన్స్ ఉంటుందనుకోను. మా అమ్మమ్మ వాళ్ళ చిన్నమామయ్య చనిపోయాడు. వసుమతి వచ్చింది. నా లైఫ్లో ఫస్ట్ టైం పాడగడుతున్నా. బట్టల దండం కంటే కొంచెం గట్టిగా కట్టాలంతే. ఎందుకంటే బట్టల కంటే అవి వేసుకునే మనిషి కొంచెం బరువు ఎక్కువ ఉంటాడు కదా. ఊరుకో అక్క, పోయిన వాళ్ళతో పాటు మనం పోతామేంటి? కాస్త కాఫీ పోయిండ్రా. ఇవి నోదార్చి ఓదార్చిన గొంతు ఎండిపోతుంది.
నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. ఆయనకి అంతే తల్లి, టీలు కాఫీలు అస్సలు పడేవి కాదు. ఊరుకోవే అక్క, 70 ఏళ్ళు బతికాడు. ఇంకా ఉండి ఎవరికి ఉపయోగం? మందుల షాప్ వాళ్ళకైనా డాక్టర్లకి తప్ప. ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగోదు. ఆయన కూడా అంతే తల్లి, ఎవరికి తెలియకూడదు అని రోగాన్ని దాచిపెట్టి పోయాడే అమ్మ. రాత్రి కూడా కంది పచ్చడి చేయమని నూనె వేసుకొని ఇంత పచ్చడి తిన్నాడే మహారాజు. అంత తినే అరక్కపోయాడు. ఇలాంటివి చేస్తే మా వాళ్ళు నా చదువు మానిపించేస్తారు. దయచేసి నా వెనకాల పడడం మానేయండి. ఎప్పుడు శాంత అంటూ నా కొంగు పట్టుకుని తిరిగేవారు. చచ్చా ఊరుక. బతికుండగా ఒక్కరోజైనా కడుపు నిండా భోజనం పెట్టావా బావుకే? చికెన్ తింటానంటే వేడి చేస్తుంది అనేదానివి, మటన్ అంటే అరగదనేదానివి, చేపలంటే ముళ్ళు ఉంటాయనేదానివి. పత్తళ్ళు తిని అల్సర్ వచ్చిపోయాడు. కనీసం 10వ రోజునైనా 10 మందికి గట్టిగా భోజనాలట్టు బావ ఆత్మ శాంతిస్తుంది. అలాగే ఎదవక్క చేరి ఎక్కువైపోయింది. ఈ ఆడవాళ్ళతో కూర్చుంటే ఏ పని తగనివ్వరు. మనం అనుకున్నది మనం చేసేయాలంతే. ఒరే కాఫీ ఎక్కడ ఉందిరా? రే వసు, బాయ్ 2.5 కిలో కీర్ ముందేనా? తన లోపలేవో స్వీట్లు తీసుకుంటుందిరా. విజయ మేడం కిట్నా హువా? 10 రూపాయ. రే ప్యాకింగ్ కూడా అయిపోయిందిరా. డబ్బులు ఇస్తోంది, రా. ఇంకెళ్ళిపోతుంది. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. ఇంకెప్పుడు మీ వెంట తిరిగాను, మీ డ్యాన్స్ క్లాస్ దగ్గరికి రాను. మీరు చదువు ఆపక్కర్లేదు. బాగా చదవండి, పరీక్షలు బాగా రాయండి. పాస్ అయ్యకి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను. గాడ్, అమ్మాయి పేరు తప్ప ఇంకేం తెలీదు. అలవాట్లు, ఇష్టాలు, అభిప్రాయాలు ఏమి లేకుండా పెళ్ళ. ఇట్స్ బిగ్ నో నో ఫర్ మీ సర్జీ. 2 ఏళ్ళు తెలుసుకొని నువ్వేం చేశావు? సెండ్ ఆఫ్ ఇచ్చొచ్చావు. కుదరలేదు, వదిలేసాం అంతే. నచ్చలేదు, వదిలేశాను, కరెక్ట్. కుదరలేదు, వదిలేశాను, కన్వీనియన్స్. పొగరు. ఓకే, పొగరే అంటే అది తప్పేంటి? అంటే ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి ఉందా? మా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఉండవా? ఉంటాయి. అప్పట్లో ఇంకేం లేవు, పెళ్ళే. దట్స్ అ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ జనరేషన్ సర్. యూ కాంట్ హెల్ప్ ఇట్. ఇప్పుడు దీని కానీ పెళ్లి చేసుకున్నంత తేలిక వదిలిండేదా? ఎంత కంపైపోయిందో తెలుసా? ఇంత ఈజీగా బాగా ఇప్పుడు తాడ తీసేసి ఉండేది. ఎలమనీ, మెయింటెనెన్స్, ప్రాఫిట్ లాస్, నా ఇన్కమ్, నా లాస్ట్ 2 years నాకైనా ఎక్స్పెండిచర్, మట్టి మసాలా అన్ని కలిపి నా చేత గట్టి తాడు తెంపేసేది. పెళ్లి చేసుకోలేదు కాబట్టి అలా పువ్వులు ఇవ్వగానే వావ్ సో క్యూట్ అని ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. యా సర్జీ చెప్పనా? మా టైంలో పెళ్ళంటే పందిళ్ళు, తలంబరాలు. ఇప్పుడు పెళ్ళంటే అగ్రిమెంట్లు, లాయర్లు. వాడికి ఇది ఉంది, నీకు ఇది ఉంది. అదే తేడా మీ ఇద్దరికి. సర్జీ తర్వాత ఏమని చెప్పండి సర్జీ. అర్జున్ గాడి గొప్పతనం ఏంటంటే పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయికి అక్కడే కారులో ఉన్న వాళ్ళ నాన్నకి ఒకేసారి చెప్పాడు. సర్జీ తర్వాత గొడవ అయిందా? అదంతా తెలియదు కానీ ఆ అమ్మాయిని కాలేజ్ మాన్పించి వేరే ఊరు పంపేశారు.
ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడటం నిజంగా స్పెషల్గా ఉంటుంది.